కలెక్షన్ల సునామీ దిల్ రాజుని గట్టెక్కించిన మూవీ. ఈ యొక్క ఫంక్షన్లో మాట్లాడుతూ కూడా దిల్ రాజు బ్రదర్ మాట్లాడుతూ, మేము బావిలో పడేవాళ్ళము కానీ ఈ యొక్క సంక్రాంతికి వస్తున్నాం అనేది మమ్మల్ని బయటికి తీసుకువచ్చింది అనేది ఆయన చెప్పిన ఒక్క మాటలో మొత్తం పిక్చర్ అంతా అర్థమవుతుంది. సుబ్బారావు గారు, మొత్తం సంక్రాంతికి వస్తున్నాం అనేది కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా? డెఫినెట్గా సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం అనేదే కొంచెం లీడ్లో ఉంది. డాకు మహారాజు అలాగే సంక్రాంతికి వస్తున్న రెండు హిట్టే. రెండిట్లో కూడా ఎడ్జ్ అనేది సంక్రాంతికి వస్తున్నాంకే ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా దీన్ని లైక్ చేస్తున్నారు. అందుకే ఈ వారం కూడా ఆ సినిమాకి హౌస్ఫుల్ కలెక్షన్స్ అనేవి దొరుకుతున్నాయి. అలాగే థియేటర్స్ని పెంచేస్తున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే వారం అయింది కాబట్టి ఆ సినిమా తాలూకు థియేటర్స్ని కూడా దీనికి కేటాయించి, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి డెఫినెట్గా దాని ప్రకారమే దాన్ని కేటాయించారు. అది హౌస్ఫుల్స్ అవుతున్నాయి కూడా. సో ఇక శిరీష్ అన్న మాటల విషయానికి వస్తే, అనిల్ రావిపూడి అనే మనిషి తమకు ఎప్పుడు తాము డౌన్లో ఉన్నామన్న ప్రతిసారి ఆ స్టేజ్ నుంచి మళ్ళా సక్సెస్ఫుల్ వైపు నడిపే విధంగా సినిమాలు అందిస్తూ మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడనేది డైరెక్ట్గానే అనిల్ ఎదురుగానే చెప్పాడు. ఆ తర్వాత దిల్ రాజు కూడా శిరీష్ మాట్లాడిన విధానాన్ని చూసి ఇక మీద నేను నా ప్రసంగాన్ని తగ్గించుకుంటాను, శిరీషే మాట్లాడితే బాగుంటుంది అన్నట్టుగా తను కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ డెఫినెట్గా వాళ్ళు ఎంత ఏది చెప్పినా మోర్ దాన్ 100 crores లాస్ అనేది బయట మార్కెట్లో బాగా వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మిగతా రెండు సినిమాలు అంటే డాకు మహారాజుని నైజాంలో పంపిణీ చేసింది దిల్ రాజే, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని త్రూ అవుట్ ది వరల్డ్ రిలీజ్ చేసింది దిల్ రాజే. సో ఈ సక్సెస్ మీట్లో కూడా దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది డైరెక్ట్గా చెప్పేశాడు. ఇప్పటికే ఈ 6 రోజులకి దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసిందని కూడా వాళ్ళు అఫిషియల్గా ప్రకటించడం జరిగింది. సో డెఫినెట్గా 200 crores అనేది కలెక్ట్ చేస్తే గేమ్ చేంజర్ ద్వారా వచ్చిన లాస్ని డెఫినెట్గా కవర్ చేసుకోవచ్చు. అందుకే యాక్చువల్గా మనం సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఒక ఇది రన్ అవుతుంది, శంకర్ ముంచాడు అనిల్ తేల్చాడు అని. సో ఇంతకుముందే మనం అనుకున్నాం ఈ సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్స్ రావటం, దాన్ని చిరంజీవి గారు కూడా తమను దాని గురించి మాట్లాడటం, చిరంజీవి గారు దాని మీద అప్రిషియేట్ చేయటం తమని ఇవన్నీ మనం గమనించాము. సో అలాంటి మాటలకి వాడకూడదు యాక్చువల్గా, కానీ సోషల్ మీడియాలో ఉంది కాబట్టి అది ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఒక విధంగా చెప్పాలంటే డోల్ డ్రమ్స్లో ఉన్న దిల్ రాజు కెరియర్ని ఓ విధంగా గట్టెక్కించిందనే చెప్పుకోవాలి రాజు గారు. సుబ్బారావు గారు, అంటే ఈ సినిమా సక్సెస్ అయినప్పుడు అందరూ కూడా మా వల్లే విజయం సాధించిందని చెప్పుకుంటారు, కానీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాత్రం మేము అనుకున్నది ఒకటి, ఇందులో వాళ్ళ మిస్టేక్ ఉంది, దీని మిస్టేక్ ఉందని. అంటే గేమ్ చేంజర్ సంబంధించి శంకర్ చేసిన వ్యాఖ్యలు, ఆ విషయంలో మరి 5 గంటలు నిడువు అనుకున్నాము కానీ ఇలా జరగడం వల్ల సినిమా ఫెయిల్ అయిందేమో అని చెప్పిన ఆయన వాదనలు. అలాగే డాకు మహారాజ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా అంటే బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయిందని. ఈ అంశాలు కనుక చూసుకుంటే మరి ఫెయిల్ అయినప్పుడు ఎవరు కూడా ఎక్కువ స్పందించడం లేదు, కానీ రీజన్స్ చెప్తున్నారు. సక్సెస్ అయినప్పుడు మాత్రం ఎవరు ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోకుండా సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ యొక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి యొక్క టెక్నీషియన్స్ పరంగా కానీ ఈ యొక్క డైరెక్టర్స్ పరంగా కానీ ఎలా చూడొచ్చు అంటారు? 100% దాన్ని ఖండించాలండి. ఎందుకంటే సక్సెస్ని ఫెయిల్యూర్స్ని సమానంగా తీసుకోగలగాలి. సక్సెస్ వచ్చినప్పుడు అది మా ఘనత, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అది వేరే వాళ్ళదని ఆక్షేపించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శంకర్ కామెంట్ విషయానికి వస్తే అది 100% అది రాంగ్ అనే చెప్పాలి. అంటే ఒక సినిమాని 2.5 గంటలు తీయాల్సిన సినిమాని నేను 5 గంటలు తీశాను అని చెప్పడంలోనే శంకర్ ఫెయిల్యూర్ కనపడుతుంది మనకి కళ్ళెదుట. అది చాలా తప్పు. ఇప్పుడు అంటే నీకు జడ్జిమెంట్ లేదు అనే విషయం తెలుస్తుంది. సో అది అసలు మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే తనను నమ్మి దాదాపు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నిర్మాతను అవమానించడం అది 100%. ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజు తన ప్రతి సినిమాకి A to Z తనే చూసుకుంటాడు. అయితే ఒక శంకర్ దగ్గరకు వచ్చేతలకి దాదాపు అది త్రూఅవుట్ సినిమా అంతా శంకర్కే వదిలేశాడు. ఎందుకంటే శంకర్ అంతకుముందు సాధించిన విజయాలు కానీ ఆయన సినిమాల తాలూకు ఇది కానీ ఆయన చూసి ఉన్నాడు కాబట్టి శంకర్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ని ఒక విధంగా దుర్వినియోగం చేసినట్టే కదా. సో నా 5 గంటలు తీశాను
అలాగే నేను కథ అనుకున్నట్టు రాలేదు అని చెప్పడం అనేది ఒక విధంగా చెప్పాలంటే శంకర్ ఫూలిష్నెస్ అనే మనం చెప్పుకోవాలి. అది ముమ్మాటికి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా ఖండించాలి. దీనికి యాక్చువల్గా ఈ విషయంలో మనం కేవీ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన సినిమా నిడివి ఎంత ఉంటే తను పిక్చరైజ్ చేసిన ఫుటేజ్ కూడా దాన్ని మించి కొద్దిగా ఉంటుంది తప్ప అసలు ఎక్స్ట్రా ఫుటేజ్ అనేది ఉండదు. సో అలాంటి దర్శకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప నేను 5 గంటలు షూట్ చేశానంటాం అనేది ఒక విధంగా చెప్పాలంటే అమాయకత్వం అనుకోవాలో. మరి అన్ని హిట్లు ఇచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్ అయిన శంకర్ మరి దాన్ని ఎలా కామెంట్ చేశాడనేది అర్థం కాని సిచ్యువేషన్ రాజు గారు.